ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తిరిగి దేవుడు మరొక రోజును మనకు ప్రసాదించి ఆ దినంలో మనం దేవుని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు ప్రభువు గుడిక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క దేవుని వాక్య సందేశాన్ని ఆలోచించుకొనుటకును ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనము గ్రహించుకొనుటకు దేవుడు మనలందరికీ జ్ఞానం దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. గడిచిన దినంలోని ప్రభువా కాపాడి మరొక దినాన్ని మాకు ప్రసాదించిన భాగ్యంలోకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నేటి దిన మాటల్లో మేము మాట్లాడుకుంటున్న ప్రతి మాటను తండ్రి నీ ఆత్మచేతను, నీ బలం చేతను, నీ ప్రభావం చేతను ప్రభువా మా ఆత్మలను రక్షించుకునే భాగ్యం మాకు దయచేస్తారని వేడుకొంచు నైనా. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రతి మాటలో ప్రభువా నీ తేజస్సును ఉంచమని వేడుకొంచు. చెబుతున్న నాకును వింటున్న ప్రతి బిడ్డకును నాయన సమయోచిత జ్ఞానమును దయచేస్తారని వేడుకొంచు. మా ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి దిన ప్రాముఖ్యాంశంలోనికి మనం ప్రవేశిస్తున్నాం కనుక శ్రద్ధగా ప్రతి ఒక్కరూ ఆలకిస్తూ దేవుని వాక్యానుసారమైనటువంటి మాటల చేత మన ఆత్మలను ప్రతి ఒక్కరూ బలపరుచుకునే స్థితిని ఈ పూట మనము ధ్యానించుకుందాం. ఈరోజు మరొక అంశంతో మీ ముందరకు రావాలని ఇష్టపడుతున్నాను. ఆ అంశము ఏమిటంటే నీతిమంతుని ఫలము. ఆ అంశం ఏమిటంటే నీతిమంతుని ఫలము. నీతిమంతుని ఫలమేనా ఏమనగా ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు నివాసం చేస్తున్న సందర్భంలో ఎవరు ఏ విధమైనటువంటి ఫలాలు ఫలిస్తున్నారో ఆ విధమైనటువంటి ఫలము దేవుడు వారికి దయచేస్తాడని ఈరోజు పాఠాంశం మనది. ఆ పాఠంలో మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాటలో ఏ విధమైనటువంటి ఫలాలు దేవుడు దయచేస్తాడు, ఏ విధంగా దయచేస్తాడు అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యమును మనం ఒకసారి పరీక్షించుకున్నట్టయితే అక్కడ దేవుడు ఆ మాటని ఎంత విశేషంగా రాయించి మన చేతిలో ఆ గ్రంథాన్ని పెట్టి ఉన్నాడో మనం ఆ మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ ముందరికి కొనసాగటానికి ఇష్టపడదాం. 29వ వాక్యం, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థునిగా కనపడుతున్నాడు. తన భక్తిని భక్తిహీనత లేనికి ఎవరేమైతే తీసుకొని పోయినామో ఆ వ్యక్తులకందరికీ నీ దేవుడు నేను దూరస్తుని అంటున్నాడు. ఈ మాటను మనము ఒకసారి మన జీవితాలలో ఒకసారి తనిఖీ చేసుకుంటే
మరి భక్తిహీనతగా జీవిస్తున్నానా, మరి నీతిమంతునిగా జీవిస్తున్నానా, నా యథార్థత నా హృదయంలో ఏ విధమైనటువంటి ఫలాలు ఫలిస్తుంది అని చెప్పేసి మనము ఈరోజు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం కదా. చూడండి, 29వ వాక్యంలో మాట్లాడుతున్నటువంటి మాట, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడును, నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎప్పుడైతే భక్తిహీనతను ధరించుకున్నామో అప్పుడు దేవునికి దూరస్థులమవుతామో ఆ మాటను దేవుడు ఆలకించడు మనం చేసే ప్రార్థన. మరి ఎప్పుడైతే నీతివంతునిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. దేవుడిచ్చే ఫలం మన అంశం కూడా నీతిమంతుల ఫలము. దేవుడిస్తున్న ఫలం ఇక్కడ. ఆ ఫలాన్ని మనం ఒకసారి గ్రహించాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. భక్తిహీనులను దేవుడు దూరముగా ఉన్నాడు. భక్తిహీనులకు ఆయన ఎంతో దూరస్తుడై ఉంటున్నట్టుగా మనకు ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది కదా. 30వ వచనం, ఆ నీతివంతులకు కలుగుతున్నటువంటి సందర్భాన్ని ఏ విధంగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే 30వ వచనం నుంచి మనకు స్పష్టంగా మాట్లాడుతున్న వాక్యము, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషము. నీతివంతుల విషయంలో మన కన్నులతో చూసేది, మన కన్నులతో ఏ ప్రకాశవంతమైనటువంటి వాటిని మనం చూడగలుగుతున్నామో అదంతా ఏ విధమైనటువంటిదైనా హృదయమునకు సంతోషకరమైనటువంటి వాటిని దేవుడు మనకు దయచేస్తాడు. మన కన్నుల ముందర ప్రకాశవంతమైనటువంటి వాటిని అన్నింటినీ దేవుడు మనకు ప్రసాదించి వాటిని చూసినప్పుడు అవి మన హృదయములకు సంతోషం కలుగజేస్తాయట. మంచి సమాచారం కూడా ఎముకలకు కుళ్ళు, ఎముకలకు పుష్టినిచ్చును. మంచి సమాచారం. ఇప్పుడు ఏ విధంగా మన కన్నులు ప్రకాశవంతమైనటువంటి వాటిని చూస్తుంటే హృదయం ఏ విధంగా తెప్పరిల్లుతుందని మాట్లాడుతున్నాడో, నీ కన్నులు ప్రకాశవంతమైనటువంటి వాటిని భూమి మీద చూసి నీ హృదయాన్ని ఏ విధంగా సంతోషపరుచుకుంటున్నావో, మరి చూచుట ఎందే కాక మరి మంచి సమాచారములు కూడా నీ యొద్దకు తీసుకొని వస్తా. అది నీతిమంతుల ఫలాలు. అది నీతిమంతుల ఫలాలుగా గుర్తించాల్సినంత అవసరత ఉంది మనకి ఈరోజు. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. చూడండి, కన్నులతో చూసినటువంటి వాటిని హృదయానికి సంతోషకరాన్ని పుట్టిస్తారంటున్నాడు. మరి మంచి సమాచారాన్ని మీ దగ్గరకు దయచేస్తే అప్పుడు ఆ మంచి సమాచారాన్ని మీరు గైకొని ఏం చేసుకుంటారంట, ఎముకలకు బలాన్ని దయచేసుకుంటామని చెప్పేసి దేవుడు తన వాక్యం ముందు రాయించి పెట్టి ఉన్నాడు. ఈ విధమైనటువంటి మాటల చేత నీతిమంతుల ఫలాలు ఏ విధంగా మనము గుర్తించగలుగుతున్నామో భూమి మీద ప్రతి మనుషుని ద్వారా ఒకరికి ఒకరు తర్కించుకుంటూ తమ జీవితాలను మనము ముందరికి కొనసాగించుకోవాలని దేవుని పేరట ఈ మాటలు చెప్తున్నాను. అదే సామెతల గ్రంథము మనము మొదటి మాటగా మాట్లాడుకొని రెండవ మాటలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాము. మొదటి మాట ఏమిటి నేర్చుకున్నామంటే, అతని ప్రార్థన ఆలకించును అనే దాని గురించి మనం మొదటి మాటలో నేర్చుకున్నాం. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, అది దేవుని ఫలము. రెండవ మాట, అతని వెలుగు తేజరిల్లును. రెండవ మాట,
అతని వెలుగు, ఎవరి వెలుగు? నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఆ మాటను కూడా పరిశుద్ధ గ్రంథం నుంచే మనము పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడదాం. 13వ అధ్యాయము సామెతల గ్రంథము 9వ వాక్యాన్ని పరిశీలించుకున్నాం. నీతివంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఫలమండి, దేవుడిచ్చు ఫలము, నీతిమంతులకు ఇస్తున్నటువంటి ఫలము. ఆ ఫలాన్ని మనము ఏ విధంగా అనుభవిస్తున్నామో కూడా దేవుడు తన వాక్యం ఇక్కడ రాయించి ఉన్నాడు. నీతివంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును, గర్వము వలన జగడమే పుట్టును. నీతివంతుడికి భక్తిహీనునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ మాటలను మనం పరీక్షించుకున్నట్లయితే, మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకున్నట్లయితే, ఆ వాక్యానికి మనము ఒకసారి కనెక్ట్ చేసుకొని మన జీవితాన్ని కూడా ముందరకు కొనసాగించుకున్నట్లయితే, మరి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మరి నేను కూడా జీవిస్తున్నానా, మరి లేకపోతే దేవుడు నాకు అందనంత స్థితిలో ఉంటున్నాడా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీతివంతుడు మరి చెడ్డవాడు, భక్తిహీనుడు, ఈ రెండు గుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తుల మధ్యన జరుగుతున్నటువంటి ఒక సంభాషణను తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వించి ఎవరైతే ఉంటారో వాని వలన జగడములు మాత్రమే పుడతాయి. ఖచ్చితంగా గర్వాంధుడై ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన జగడములే పుడతారు. లేకపోతే ఆలోచనలు విని గ్రహించి ఆ ఆలోచన అనుసారమైనటువంటి జీవితాన్ని మనము ముందుకు కొనసాగించుకున్నట్లయితే అది ఏం జరిగిస్తుందట? జ్ఞానమును కలుగును. ఏ విధమైనటువంటి మాటలను మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. 11వ వచనము, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. నీతిమంతునికి అనీతిమంతునికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసం చేసి సంపాదించినటువంటి వాడు భక్తిహీనుడు. దేవుని ఫలము కాదని, దేవుడిచ్చిన ఫలాలు అవి కానే కావవి. అవి స్థిరమైనటువంటి కావవి. స్థిరమైనటువంటివి దేవుడిచ్చు ఫలాలు మాత్రమే స్థిరమైనటువంటివిగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఆ మాటలను మనం మరొకసారి ఆలోచించుకున్నాము. 11వ వచనాన్ని, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని సమృద్ధి చేసుకొనును. ఆలోచించండి ఈ మాటలను. నీతిమంతునికి ఏ విధమైనటువంటి ఫలాన్ని దేవుడు దయచేస్తున్నాడో, అనీతిమంతుడు సంపాదించుకున్నటువంటిది ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితులలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. ఏ విధము చేత? భక్తిహీనుడు మోసము చేత సంపాదించి దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాడు? అనుభవించలేక క్షీణించిపోతున్నాడు ఆ వ్యక్తి. అప్పుడేం జరిగింది? తమ హృదయంలో కోరిక సఫలమైలేదు. కోరిక సఫలం కానందున ఏమైపోయింది? హృదయం నొచ్చుకుందండి. హృదయం నొచ్చుకొని సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధించినటువంటి మనోవాంఛ అది జీవవృక్షము. ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి ఫలాన్ని మాత్రమే అనుభవించడానికి అర్హులము,
దేవుడు ఇవ్వనటువంటి వాటిని ఎప్పుడైతే మనము అనుభవించాలని మనము గ్రహిస్తున్నామో అది మనకు స్థిరమైనటువంటిది కాదని దేవుడు ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉంటాడు. నీతివంతుడికి ఇస్తున్నటువంటి ఫలాలు దేవుడు సమృద్ధిగా దయచేయను. అది ఎన్నటికీ ఎడవదు, ఎడబాయదు. అలాంటి ఫలాలను దేవుడితో మనము సమృద్ధిగా అందించుకోవడానికి ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. మరొకసారి 4వ వచనాన్ని కూడా పరీక్షిస్తే అక్కడ ఒక మాటను మనకు ఆలోచన చేద్దాం. 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకి ఏమీ దొరకదు. సోమరి ఆశపడతాడు. సోమరి అంటే వాడు పని చేయడు, కష్టపడడానికి ఇష్టపడడు, కానీ మోసము చేతనే సంపాదించుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉంటాడు. ఆ నోటి మాటల చేత సంపాదించుకునాల్సినంత జ్ఞానం ఉందిలే నాకని ఆశపడుతూ ఉంటాడు. అందుకే ఆ మాటను రాయాల్సి వచ్చింది దేవుడు. సోమరి ఆశపడును గాని వాని ప్రాణములకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. శ్రద్ధగా ఉండి భయం కలిగి దేవుని యందు జీవిస్తూ ఆయన ఇచ్చిన ఫలాలను మాత్రమే భుజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టికరమైనటువంటి సమృద్ధిని దేవుడు మన ప్రాణమునకు చేరదీరుస్తానంటున్నాడు. చూడండి, మాట్లాడేటువంటి మాటను ప్రియ సహోదరి మరి సహోదరులారా, సోమరిని గురించి కష్టపడకుండా సంపాదించుకోవాలనే విషయాన్ని ఏ విధమైనటువంటి దేవుడు ఆలోచన చేసి తన గ్రంథమందు రాయించి ఉన్నాడో చూడండి. మనం ఆలోచిద్దాము మాటని. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల వాని ప్రాణము పుష్టిగా నుండును. ఆ పుష్టికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఫలముగా ప్రసాదిస్తున్నాడు. మాటల చేతను లేకపోతే సోమరిగా ఉండి పని చేయలేక మరి సంపాదించుకోవాలనే ఉద్దేశం కలిగినటువంటి విషయమును దేవుడు ఎంత శూన్యంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. మరి ఈ మాటల చేత దేవుడు మనల్ని ఈ విధంగా బలపరచడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఇంత మంచి ఫలాలను దేవుడు దయచేస్తారనుకున్నప్పుడు మనము అశ్రద్ధగా ఉండి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నామంటే మరి ఎంత ధన్యతను కోల్పోతున్నామో మరి మనమందరము ఆలోచించుకోవాల్సిన విషయం. మరొక మాటను కూడా మనం ఆలోచించుకోవడానికి ఇష్టపడదాం. మొదటి మాట, అతని ప్రార్థన ఆలకించును. మరి రెండో మాటను కూడా నేర్చుకున్నాము, అతని వెలుగు తేజరిల్లును. మూడో మాటగా, అతని వేరు చిగురించును. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది అతని వేరు చిగురించును అనే మాటను మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఏ విధమైనటువంటి మన నీతిమంతుని వేరు చిగురిస్తుందో, చిగురించి ఆ యొక్క ఫలం ఏ విధంగా ఉంటుందో ఒక దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 12వ అధ్యాయము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు సొమ్మును గురించి ఆపేక్షించుకొని ఎదురు చూస్తూ ఉంటారంట. దేనికోసము? ఆ సొమ్మును చెడ్డవారు దోచుకున్నటువంటి సొమ్మును మరలా వీడు దోచుకోవడానికి ఆపేక్షించుకొని ఉంటాడంట. నీతిమంతుని వేరు చిగురించుతుంది.
ఈ దొంగతనంగా సంపాదించుకున్నటువంటి వాటి గురించి వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ హృదయాలలో ఆ విధమైనటువంటి కక్షలతోనూ మరి దోచుకునాలనే ఆకాంక్షలతోనూ వారు బ్రతుకుతూ ఉంటున్నారు కదా. మరి అలాంటి స్థితిని నీతిమంతులకు దేవుడు ప్రసాదించలేరు. మరి ఏ విధమైనటువంటి స్థితిని దేవుడు నీతిమంతులకు అనుగ్రహించినాడంటే, ఆయనలో నుంచి, నీతిమంతులలో నుంచి ఆయన ఒక చిగురును మొలిపింపజేస్తాడు. సొంతంగా తన స్వయం శక్తితో ముందుకు కొనసాగి బ్రతకడానికి ఆ నీతిమంతుని ద్వారానే జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి ప్రసాదిస్తాడని ఆయన వాక్యాన్ని అక్కడ మనకు స్పష్టంగా మాట్లాడుతుంది. నీతిమంతుల వేరు చిగుర్చును, పెదవుల వలనని 13వ, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. ఈ పెదవుల నుండే ఏమొస్తుందంట? దోషం వస్తుందంట, అపాయకరమైనటువంటి ఉరి కూడా వస్తుందంట. ఈ పెదవులు నీతిని గూర్చి ఆలోచించి మాట్లాడకపోతే ఈ పెదవుల గుండనే అపాయకరమైనటువంటి దోషములు, ఉరి కూడా తీసుకొచ్చి అతని ప్రాణమునకు ఉరి పెట్టేదిగా ఉంటున్నది. మరి నీతి ఫలాలు ఫలించిన నీతిమంతులకు ఈ స్థితిని దేవుడు కలుగజేయడని వాక్యాన్ని సారం మనకి ఇక్కడ బయలుపడుతుంది. నీతివంతుడు ఆపదను తప్పించుకొనును. 13వ వచనంలో పెదవులని దోషము అపాయకరమైనటువంటి ఉరి తీసుకొని వస్తుంది. పెదవుల దోషమే అపాయకరమైనటువంటి ఉరి తీసుకొని వస్తుంది. ఎవరు? భక్తిహీనుల పెదవులలో నుంచి వస్తున్నటువంటి మాటలే అపాయకరమైనటువంటి వాటిని తీసుకొని వస్తుంది. మరి నీతివంతులది, నీతివంతుడు ఆ ఆపదను తప్పించుకొనును. 14వ వచనం, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నీతివంతులు ఏ విధంగా ఉంటారంట? తన నోటి ఫలము చేతనే తృప్తిగా సమృద్ధిని సంపాదించుకుంటాడు, మేలును పొందుతాడు. వాడు సమృద్ధికరమైనటువంటి మేలును పొందుతాడు. చూడండి, మన పాఠాంశంకు కావాల్సిన జవాబు మనకు అందిస్తున్నాడు దేవుడు. నీతివంతుని ఫలము, ఇక్కడ ఆ మాటనే దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలులు పొందును. నోటి ఫలము చేత కీడులు కూడా పొందుతాడు. ఏ విధమైనటువంటి కీడులు? దోషము కరమైనటువంటి మాటల చేత, అపాయకరమైనటువంటి మాటల చేత ఎప్పుడైతే పెదవుల గుండా మాటలాడసాగినాడో వాని ప్రాణములకు ఉరి తీసుకొచ్చుకుంటాడని చెప్పేసి ఈ వాక్యము అక్కడ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. మరొక మాటను చూసుకున్నాము. ఇదే అతని వేరు చిగుర్చును అనే మాటను గురించి కీర్తనల గ్రంథంలో ఒక మాటను దేవుడు రాయించి పెట్టడం జరిగింది. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేయుదురు. నీతిమంతులు ఏ విధంగా బ్రతుకుతారంట? ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేసి ఏం జరుగుతుందంట? లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎగురుదురు. యెహోవా మందిరములలో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి వచ్చుగా నుందురు. సారము కలిగి పచ్చగా ఉంటారట. ఈ మాటలను మనము ఆలోచిస్తే ఆయనను ఆకట్టుకొని జీవించినటువంటి తన పిల్లలను వారు వృద్ధాపాయమైనను సరే, ముసలితనమందైనను సరే, వారు ఏ విధంగా ఉంటారంట? ముసలితనమందైనను ఇంకా చిగురు పెట్టుచుందురు. వాళ్ళు చిగురు పెట్టినటువంటి శక్తిని వారికి నేను దయచేస్తా, అలాంటి ఫలాలను నేను దయచేస్తా. చూడండి, వృద్ధాపాయం ముందు కూడా మీ లోపల నుంచి ఒక చిగురును నేను పుట్టిస్తా. ఆ భావం మీ లోపల పుడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడిచ్చు ఫలము అలాంటిది కనుక ఆ ముసలితనం అందైనను అంత బలాన్ని, శక్తిని, దేవుడు జ్ఞానాన్ని మీకు దయచేస్తానంటున్నాడు. కింది మాటలు చూస్తే మనము సారము కలిగి, మీరు ఎంత శ్రేష్టకరమైనటువంటి మాట అండి. సారము కలిగి, ముసలితనమందు కూడా సారము కలిగి పచ్చగా నుందురు. మరి ఎంతకంటే ధన్యత మనకు దేవుడు. చూడండి, ఆలోచన చేద్దాము. ఇన్ని మంచి మాటల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నటువంటి దేవునికి మరి నీతిమంతులుగా జీవిస్తున్నామా, మరి భక్తిహీనతగా మనం జీవిస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినంత అవసరత మనకున్నది. మరి 4వ మాట, ఎన్నడూను కదలించబడడు. నీతివంతుడు ఎన్నడూను కదలించబడడు అనే మాటను మనం చూసుకున్నాం. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుడు ఎన్నటికీ కదలింపబడడు. మరి భక్తిహీనులు ఉండరంట. చూడండి, ఆలోచన చేద్దాం ఈ మాటని. నీతివంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును. మూర్ఖపు మాటలు మాటలాడు నాలుకను దేవుడు పెరిగివేస్తానంటున్నాడు. నీతివంతుని పెదవులు ఉపదేశయుక్తములైన సంగతులు పలుకును. నీతివంతుని పెదవులు ఉపదేశయుక్తమైనటువంటి పలుకులే పలుకుతుంది, మరి ఏది నువ్వు పలకదని చెప్పేసి ఆయన మనకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ నాలుక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతుంది? నా నాలుక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతుంది? దేవునితో ఫలాలు ఫలించుకునే మాటల చేత మనము ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామా? మరి భక్తిహీనతను ధరించుకొని మనము మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నామా? మరొక మాటను కూడా చూసుకుందాం. అతని ఇల్లు నిలుచును, నీతిమంతుని ఇల్లు నిలుచును. చూద్దాం ఆ మాట కూడా, నీతిమంతుని ఇల్లు నిలుచును. ఇది 5వ మాటగా మనం మాట్లాడుకుంటున్నాం. 12వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతుల నోరు వారిని విడిపించును, భక్తిహీనులు పాడైపోవుదురు. ఆలోచిస్తున్నారా మాటను? యథార్థవంతుల నోరు వారిని విడిపిస్తారు. దేనిలో నుంచి? ఈ లోకపు బంధకాలలో నుంచి
ఆ యథార్థముగా బ్రతుకుతున్నటువంటి, ఆ నీతిగా బ్రతుకుతున్నటువంటి స్థితి ఈ లోకపు బంధకాలలో నుంచి విడిపించి వారికి నీతి ఫలాలను ధారాళముగా దయచేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. నీతిమంతుల ఇల్లు నిలుచును, భక్తిహీనులు పాడైపోదురు, నీతివంతుల ఇల్లు నిలుచును. చూడండి, ఈ నీతిమంతుల ఫలాన్ని దేవుడు ఏ విధంగా పోల్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో మనం శ్రద్ధగా ఆలకించాలి. భక్తిహీనులు మాట్లాడుతున్నటువంటి మాటలను, నీతిమంతులు మాట్లాడుతున్నటువంటి మాటలను, ఆ నోటి పెదవుల గుండా వస్తున్నటువంటి మాటలకు దేవుడు ఇస్తున్నటువంటి ఫలాలు ఇవి. నీతిమంతులను దేవుడు నిత్యము ఆయన ఆశీర్వదిస్తూ ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. 6వ మాటను చూసుకుందాం. చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎవరు? నీతిమంతులు. 6వ మాట, చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూస్తుంటాం కదా, చిగురు వేస్తూ ఉంటున్నటువంటి చెట్ల మీద అయితేనేమి, మొక్కల మీద అయితేనేమి, చిన్న చిన్న మొక్కల మీద చిగురు వేస్తూ పైకి వస్తూ ఉంటుంటుంది. ఆ విషయాన్ని ఒకసారి మనం గుర్తుకు తీసుకుంటే ఆ పచ్చదనాన్ని, ఆ వృద్ధిని, సమృద్ధిని మనం ఒకసారి గ్రహిస్తే ఆ విధమైనటువంటి స్థితిని మీకు దయచేస్తానంటాడు. చిగురాకు వల్లే వృద్ధి నొందుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం చూద్దాం ఆ మాట కనుక. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వాక్యం, 28వ మాట. నీతి మార్గమునందు జీవము కలుగును, దాని త్రోవలలో మరణమే లేదు. దాని త్రోవలలో మరణమే లేదు. సారీ, 12వ వచనం, 12వ అధ్యాయం చదివిన 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతివంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతునికి అనీతిమంతునికి ఇక్కడ వ్యత్యాసము కలిగినటువంటి స్థితిని మనము మాట్లాడుకుంటున్నాం. ఏ విధమైనటువంటి వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ కనపరచడానికి ఇష్టపడుతున్నాడంటే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎవడైతే నీతిని నమ్ముకొనక, నీతిమంతునిగా బ్రతకక, నీతిని అనుసరిస్తూ జీవించకుండా మరి ఈలోక ఆశలను, ఈలోక ధనాన్ని, ఈలోక వాంఛలను ఎప్పుడైతే ఆస్వాదించుకొని తన బ్రతుకును ముందరికి కొనసాగుతుంటాడో అతన్ని వాడేమైపోతాడంటాడు? పాడైపోతాడు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇదే మాటను బట్టి మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, 92వ కీర్తనలో మనం మంచి మాటలు మాట్లాడుకున్నాం. అక్కడ కూడా నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మూవవేయుదురు అని కదా. చూడండి, ఆలోచన చేద్దాము. ఈ నీతిమంతునికి ఉన్నటువంటి ఈ యొక్క ఫలాలను దేవుడు ఏ విధంగా మనకు దయచేస్తున్నాడో. మరి చివరిగా 7వ మాటను కూడా మనము మాట్లాడుకున్నాము. చివరి మాట, నిత్యము నిలుచు కట్టడము, నిత్యము నిలుచు నిత్యం నిలిచి కట్టబడి ఉంటాడు. నిత్య
నిత్యము నిలిచి కట్టబడి జీవిస్తూ ఉంటాడు. నీతివంతుడు ఏ విధమైనటువంటి 11వ అధ్యాయము మనం చూసుకుంటున్నాం కదా. చూసుకొని అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం, నిత్యము నిలుచు కట్టడము మనము చివరి మాటగా చూసుకుంటున్నాం. 10వ అధ్యాయము 25వ వాక్యం, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతివంతుడు నిత్యము నిలుచును, కట్టడము వలె ఉన్నాడు. మనం ఏ విధంగా ఇండ్లను గట్టి భద్రంగా కట్టబడి ఇండ్లను మనం నివాసం చేస్తున్నామో ఆ విధంగా కట్టబడినటువంటి వాడి చేత, దేవుని చేత కట్టబడి ఆ ఎన్నటికి కదలించబడక నీతిమంతుడు కదలించబడకున్నట్లుగా ఉన్నాడు. సోమరి తమను పని పెట్టుకుని వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు సొగసు వంటి వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు కారణము. యెహోవా యందు మనము కండ్లకు సొగసును ఏ విధంగా మనము తయారు చేసుకుంటామో, తమ ముఖ కాంతిలో మనము కొంచెంసేపు ఉండి పోయేటటువంటివి ఏ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకుంటామో ఆ విధమైనటువంటి వాటిని దేవుడు ఇష్టపడక, అందుకే అంటున్నాడు కింది మాట 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును, నీతివంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగము చేయును. భక్తిహీనుల ఆశ భంగము చేయును. నా ఆశ భంగము. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చివరి మాటలో, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును, నీతివంతుల ఆశ సంతోషము, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గమై ఉన్నాడంట. కట్ చేసి, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. నీతివంతుడు ఎన్నడును కదలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు, నీతివంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును. చూడండి, ఇంత దేవుడు మనతో ఇన్ని మంచి ఫలాలను దేవుడు ఏ విధంగా మనకు ప్రసాదిస్తూ, మన చర్యలను బట్టి, మన కార్యములను బట్టి, మన నీతిని బట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఫలాలను గురించి కొంతగా మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా. మరి ఈ మాటలలో మరి మనం అర్థం చేసుకున్నటువంటి ప్రతి మాటను మన జీవితానికి అప్లై చేసుకుంటూ మరి మన జీవితాన్ని కూడా ముందుకు కొనసాగించుకోవాలని దేవుని పేరట మీ అందరికి చెబుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.